సో ఇప్పుడు యాక్టివిటీ కనుక నేను క్రియేట్ చేశాను అనుకోండి, దాంట్లో స్టెప్స్ మల్టిపుల్ స్టెప్స్ వేసి మెథడ్స్ యాడ్ చేస్తాను. ఓకే, సి మాక్సిమం నెంబర్ ఆఫ్ రికమెండెడ్ స్టెప్స్ ఇన్ అన్ యాక్టివిటీ ఎన్నంటే 28. మాక్సిమం నెంబర్ ఆఫ్ రికమెండెడ్ స్టెప్స్ ఎన్ని? 28. సో యాక్టివిటీ డిఫైన్స్ బిజినెస్ లాజిక్, అంతే కదా. బిజినెస్ లాజిక్ క్రియేట్ చేయడానికి యాక్టివిటీస్ క్రియేట్ చేస్తాం. సెక్షన్స్ కూడా వర్క్ చేశాం కదా. సెక్షన్స్ దేనికి చెప్పండి? ఏ ఫంక్షన్? యూఐ డిజైన్. సెక్షన్ ఎందుకు? యూజర్ ఇంటర్ఫేస్ గనక మనం క్రియేట్ చేయాలంటే సెక్షన్. మనం సెక్షన్స్ చాలా క్రియేట్ చేసాం ఇప్పటి వరకు. ఎన్ని స్క్రీన్స్ క్రియేట్ చేసాం ఇప్పటి వరకు? మనం 4 to 5 స్క్రీన్స్ క్రియేట్ చేసామా? 3ఏనా? కస్టమర్ డీటెయిల్స్, పర్సనల్ వెహికల్, మన వేరేదా? ఓకే, అడ్రస్ డీటెయిల్స్ అవి కూడా చేసినట్టున్నాం కదా. ఓకే, ఒక స్క్రీన్ క్రియేట్ చేసినప్పుడు ఓవరాల్ గా ఒకటే సెక్షన్ క్రియేట్ చేయకుండా మల్టిపుల్ సెక్షన్స్ క్రియేట్ చేసి సెక్షన్స్ లో సెక్షన్స్ ఎంబెడ్ చేస్తామా? అట్లా ఎందుకు చేస్తాం? దేనికోసం? రీయూజబిలిటీ కోసం. రీయూజబిలిటీ అంటే మీరు అన్ని ఒక దాంట్లో క్రియేట్ చేశారనుకోండి, దాంట్లో ఉన్న స్పెసిఫిక్ పోర్షన్స్ తీసుకెళ్ళి వేరే చోట యూజ్ చేసుకోవాలంటే కుదరదు. అన్ని ఒకే చోట చేసేస్తే కుదరదు. అందుకని ఒక స్క్రీన్ ని డిఫరెంట్ సెక్షన్ గా డివైడ్ చేసుకుని మళ్ళీ అన్నింటినీ తెచ్చి ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఇది యూజర్ ఇంటర్ఫేస్ గా కాదు, ప్రతిదానికి ఇదే అప్లికబుల్. ప్రతిదానికి ఇదే అప్లికబుల్. ఏం అప్లికబుల్? ఏదైనా మనం ఒక ఫంక్షనాలిటీని క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫంక్షనాలిటీని స్మాల్ ఫంక్షనాలిటీస్ గా క్రియేట్ చేసుకొని అన్నిటిని కలిపి ఇంటిగ్రేట్ చేసుకుంటాం. దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బిజినెస్ లాజిక్ ఆల్సో. ఒక యాక్టివిటీ క్రియేట్ చేశారనుకోండి, యాక్టివిటీలో మాక్సిమం నెంబర్ ఆఫ్ రికమెండెడ్ స్టెప్స్ యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ 28. అంటే 28 కన్నా ఎక్కువ యాడ్ చేయొచ్చు, కానీ యాడ్ చేయొద్దు అని చెప్తారు పెగా సిస్టమ్స్ వాళ్ళు. అంటే 28 కన్నా ఎక్కువ అయిపోతే ఏదో సిస్టమ్ తో ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ఈ సిస్టమ్ 28 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏదో పెర్ఫార్మెన్స్ తగ్గుతూ వాళ్ళు ఐడెంటిఫై చేస్తుంటారు. అందుకని 28 కన్నా ఎక్కువ పెట్టద్దు మీ స్టెప్స్ అని పెట్టారు. సపోజ్ మీరు ఏదో బిజినెస్ లాజిక్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీ ఫంక్షనాలిటీ 40-50 స్టెప్స్ ఉంది. అప్పుడు ఎట్లా చేయాలి మరి? అప్పుడు ఏం చేయాలంటే మీరు మీ యాక్టివిటీ ఓవరాల్ ఫంక్షనాలిటీని స్మాల్ ఫంక్షనాలిటీస్ గా డివైడ్ చేసుకోవాలి. ఈచ్ సబ్ ఫంక్షనాలిటీకి ఒక యాక్టివిటీ క్రియేట్ చేసుకోవాలి. మల్టిపుల్ యాక్టివిటీస్ క్రియేట్ చేసి ఒక సెక్షన్ ఇంకో సెక్షన్ లో ఎలా కాల్ చేశారు, అలాగే ఒక యాక్టివిటీని ఇంకో యాక్టివిటీలో కాల్ చేయొచ్చు. ఒక యాక్టివిటీని ఇంకొక యాక్టివిటీలో కాల్ చేయొచ్చు మనం అలా. ఓకే, అది పాసిబుల్. ఇప్పుడు నేను ఒక రిక్వైర్మెంట్ చెప్తా మీకు. ఆ రిక్వైర్మెంట్ లో ఎన్ని సబ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయో చూద్దాం. బిజినెస్ లాజిక్ రిక్వైర్మెంట్ చెప్తా. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఒక టేబుల్ ఉంది. టేబుల్ నుంచి డేటా ఫెచ్ చేయాలి. ఫెచ్ ఫ్రమ్ టేబుల్ ఇదొకటి. ఓకే, టేబుల్ నుంచి ఫెచ్ చేసిన తర్వాత ఓకే ఒక ఈమెయిల్ పంపించాలి అందరికి. ఈమెయిల్ అంటే సెండ్ ఈమెయిల్. సపోజ్ దీనికి నేను యాక్టివిటీ రాస్తున్నాను అనుకుందాం, వేరే రూల్స్ కాదు, యాక్టివిటీ గురించి మాట్లాడడం. సో ఇదొకటి ఈమెయిల్ పంపించాలి. ఈమెయిల్ పంపించేసిన తర్వాత స్టేటస్ అనేది అప్డేట్ చేయాలి. స్టేటస్ అనేది అప్డేట్ చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ స్టేటస్ ఉంటుంది కదా, ఈమెయిల్ డెలివర్డ్ చేసేసిన తర్వాత అంతా అయిపోయింది, ఈమెయిల్ కూడా పంపించేస్తాం, కంప్లీటెడ్ అని ఒకటి అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ ఒక రిక్వైర్మెంట్లు ఇవన్నీ చేయాలి మీరు. కానీ ఇక్కడ 3 డిఫరెంట్ సబ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఈమెయిల్ పంపించడం అనేది ఒక ఫంక్షనాలిటీ, స్టేటస్ అప్డేట్ చేయడం అనేది ఒక ఫంక్షనాలిటీ, డేటాను ఫెచ్ చేయడం అనేది ఒక ఫంక్షనాలిటీ. నేను ఏం చేయాలి? దీనికి ఒక యాక్టివిటీ, ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి ఒక యాక్టివిటీ చేయాలి, దీనికి ఒక యాక్టివిటీ చేయాలి. దీనికి 3 డిఫరెంట్ యాక్టివిటీస్ క్రియేట్ చేసి ఈ మూడింటిని తీసుకొచ్చి ఒక యాక్టివిటీలో కాల్ చేశాను. ఇప్పుడు ఇలా చేయొచ్చు, లేదా అన్నిటినీ కలిపి ఒక యాక్టివిటీలో చేయొచ్చు. 2 విధాలుగా చేయొచ్చు. సో మూడింటిని 3 డిఫరెంట్ యాక్టివిటీస్ గా క్రియేట్ చేసి ఒక ఫైనల్ యాక్టివిటీలో కాల్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటది? గెస్ చేసి చెప్పండి. ఏంటిది? అదే ఎలాగా? ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో చెప్పండి నాకు. ఈ సెండ్ ఈమెయిల్ అనేది వేరే ఫంక్షనాలిటీ కూడా వాడుకోవచ్చు కదా. నేను ఇంకో చోట ఇంకోటి ఏదో ఫంక్షనాలిటీ రాస్తున్నాను అనుకోండి, ఓకే, ఇక్కడ ఫెచ్ చేసి సెండ్ ఈమెయిల్ చేస్తున్నాను కదా. అట్లా కాకుండా కస్టమర్ రిజిస్టర్ అయినప్పుడు ఈమెయిల్ పంపించాలి, అంటే డేటాని సేవ్ చేసి ఈమెయిల్ పంపించాలి. అక్కడ సేవ్ ప్లస్ ఈమెయిల్ అని ఉంది, ఇక్కడ ఫెచ్ ప్లస్ ఈమెయిల్ ఉంది. ఈమెయిల్ అనేది నేను విడిగా చేసేసాను అనుకోండి, ఫంక్షనాలిటీగా విడిగా యాక్టివిటీగా రాసాను అనుకోండి.
ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తానో దీన్ని అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. సెండ్ ఈమెయిల్ అక్కడ కూడా అవసరం ఉంది రిజిస్టర్ అయినప్పుడు. సో ఈ స్మాల్ యాక్టివిటీస్ అన్నిటిని వేరే చోట యూజ్ చేసుకోవచ్చు. నేను ఎలా అయితే యూఐ చేసామో సేమ్ అంతే ఇది కూడా. సో అందుకని మీరు ఏదైనా బిజినెస్ ఫంక్షనాలిటీ ఉన్నప్పుడు ఆ ఫంక్షనాలిటీని స్మాల్ ఫంక్షనాలిటీగా డివైడ్ చేసుకుని ఆ స్మాల్ ఫంక్షనాలిటీస్ ని డిఫరెంట్ రూల్స్ గా క్రియేట్ చేసుకొని అన్ని టుగెదర్ కాల్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత ఏమైంది ఈ సబ్ ఫంక్షనాలిటీస్ ని వేరే చోట వాడుకోవచ్చు. మల్టీపర్పస్ కాదు, వేరే పర్పస్ అనుకోండి, మల్టీపర్పస్ అనుకోండి, మల్టీపర్పస్ కి వాడుకోవచ్చు. డిఫరెంట్ సెనారియోస్ లో ఒకటే ఫంక్షనాలిటీని డిఫరెంట్ సెనారియోస్ లో వాడుకోవచ్చు. సో అలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలాంటి ఫెసిలిటీ యాక్టివిటీస్ కూడా ఉంది. యూఐ లో సెక్షన్స్ వేసాం కదా, అట్లాగే యాక్టివిటీస్ లో యాక్టివిటీస్ ని కాల్ చేసుకోవచ్చు. ఒక యాక్టివిటీలో ఇంకో యాక్టివిటీని ఎలా కాల్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది దీనికి డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ ఫాలో అయితే సరిపోద్ది. నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ కూడా ఇవ్వవసరం లేదు. యాక్చువల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ, థియరీ డాక్యుమెంట్స్ లోనే ఇదంతా కాన్సెప్ట్ అంతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఒక యాక్టివిటీ కాల్ చేయాలంటే మినిమం ఎన్ని యాక్టివిటీస్ ఉండాలి? క్వశ్చన్ ఏనండి, మీ మైండ్ లో ఉన్నది చెప్పదు. నేను అడిగింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి? ఒక యాక్టివిటీ నుంచి ఇంకో యాక్టివిటీ కాల్ చేయాలంటే మినిమం ఎన్ని యాక్టివిటీస్ ఉండాలంటున్నాను? 2 యాక్టివిటీస్. ఓకే, నేను ఫస్ట్ ఒక యాక్టివిటీ క్రియేట్ చేస్తున్నా, చైల్డ్ యాక్టివిటీ అనే పేరుతో క్రియేట్ చేస్తున్నా. అంటే దాన్ని కాల్ చేస్తాను ఇంకో దాంట్లో, తర్వాత క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీరు థియరీ డాక్యుమెంట్స్ తో వెళ్ళేటప్పుడు మీరు కూడా ఇలా ఈ థియరీ డాక్యుమెంట్ లో స్క్రీన్ షాట్స్ ఉంటాయి, మీరు కూడా ఇలాగే క్రియేట్ చేసి అర్థం చేసుకుంటూ చేయండి, కానీ ఓన్లీ థియరీ కదా అని చదివేది లేదు. ఇదేమి ప్రాక్టికల్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ థియరీ, మీకు అర్థం కావడం కోసం. మీరు ఎన్ని స్టెప్స్ యాడ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం, ఏ స్టెప్స్ యాడ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం, బికాస్ ఇదేమి బిజినెస్ రిక్వైర్మెంట్ కాదు. ఓకే, సో ఇక్కడ చైల్డ్ పేజ్ అని ఒకటి ఇస్తున్నాను నేను. చైల్డ్ పేజ్ ఏదో ఒక క్లాస్ కి, మీ ఇష్టం ఏ క్లాస్ కి ఇస్తారనేది మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చిన క్లాస్ కి ఇవ్వండి. ఈ క్లాస్ కి ఇస్తారా ఇంకో క్లాస్ కి ఇస్తారా ఏంటి అనేది మ్యాటర్ కాదు. నేను ఏదో 4-5 స్టెప్స్ యాడ్ చేసుకొని ఇవన్నీ చేస్తాను. ఒక పేజ్ ని క్రియేట్ చేయాలంటే ఏ మెథడ్ వాడాలి? పేజ్ న్యూ చైల్డ్ పేజ్ అనే దాన్ని క్రియేట్ చేస్తాను. ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయితే చైల్డ్ పేజ్ క్రియేట్ అయిపోయింది. దీని తర్వాత ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ అసైన్ చేయాలనుకోండి ప్రాపర్టీస్ కి, ఏ మెథడ్ వాడాలి? ప్రాపర్టీ సెట్ చైల్డ్ పేజ్ ఎక్స్పాండ్ చేసి నేను ఇక్కడ డాట్ అని ఇచ్చి ప్రాపర్టీ సెలెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ డాట్ అని చెప్పి సపోజ్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఇక్కడ డౌన్ ఆరో, డాట్ ఇవ్వకుండా డౌన్ ఆరో క్లిక్ చేస్తే డిఫరెన్స్ చూడండి. డాట్ ఇస్తే ఏమొస్తున్నాయి? ప్రాపర్టీస్ కనబడుతున్నాయి, క్లాసెస్ లో ఉన్నాయి. డైరెక్ట్ గా డౌన్ ఆరో క్లిక్ చేస్తే నేను ఇక్కడ పేజెస్ అండ్ క్లాసెస్ లో డిఫైన్ చేసిన పేజ్ ఇక్కడ కనబడుతుంది. చైల్డ్ పేజ్ డాట్ లాస్ట్ నేమ్ అన్నాను. మీకు ఈ 2 స్టెప్స్ సేమ్. చూడండి, ఇక్కడ డాట్ ఫస్ట్ నేమ్ అంటే స్టెప్ పేజ్ లో ఇక్కడ ఏమి ఇచ్చానో ఆ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్ అని అర్థం. అంటే ఇక్కడ డాట్ ఫస్ట్ నేమ్ ఇస్తే చైల్డ్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్. అట్లా కాకుండా నేను చైల్డ్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్ ఇచ్చిన అంతే. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు స్టెప్ పేజ్ లో ఇచ్చిన పేజ్ లో ఉన్న పేజ్ త్రూ ప్రాపర్టీస్ యాక్సెస్ చేయాలంటే మళ్ళీ దానికి ముందు పేజ్ అవసరం. డైరెక్ట్ గా నేను డాట్ అన్నానంటే ఏంటి మీనింగ్? ఇక్కడ ఏ పేజ్ అయితే ఉందో ఆ పేజ్ డాట్ చైల్డ్ పేజ్ డాట్ ఏంటిది ప్రాపర్టీ, ఏదో ఒక ప్రాపర్టీ లాస్ట్ నేమ్ అని ఇచ్చాను నేను. ఓకే, ఇక్కడ 2 ప్రాపర్టీస్ యాడ్ చేసుకున్నా, వాల్యూస్ అయిపోయింది. సో పేజ్ ని డిలీట్ చేయాలంటే ఎలా చేయాలి? పేజ్ రిమూవ్ అని నేను ఒకటి తీసుకున్నా, చైల్డ్ పేజ్. సో ఈ 3 స్టెప్స్ రాసా చైల్డ్ యాక్టివిటీలో. ఈ యాక్టివిటీని ఇంకో యాక్టివిటీ నుంచి నేను కాల్ చేసుకుంటా. యాక్టివిటీ పేరు ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకే, మీరు యాక్టివిటీ ఇలా చేసేటప్పుడు మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన స్టెప్స్ రాసుకోండి. ఓకే, పేరెంట్ యాక్టివిటీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇదేం బిజినెస్ రిక్వైర్మెంట్ కాదు కదా, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే పేరెంట్ పేజ్ అని పెడతా. ఏం పెట్టా? పేరెంట్ పేజ్. ఏదో ఒక క్లాస్ తీసుకోండి, మీ ఇష్టం ఏ క్లాస్ తీసుకుంటారు. పేజ్ న్యూ, పేజ్ క్రియేట్ అవ్వగానే ఓకే ఇక్కడ ఒక స్టెప్ యాడ్ చేస్తా. లెట్స్ సే ప్రాపర్టీస్ సెట్, ప్రాపర్టీ దీంట్లో ఒక 5 స్టెప్స్ అన్న యాడ్ చేస్తాను నేను. ఓకేనా, 5 స్టెప్స్ యాడ్ చేస్తాను. సరే, ప్రాపర్టీ సెట్ ఇక్కడ వద్దు, డైరెక్ట్ గా కాల్ చేద్దాం. ఒక యాక్టివిటీ నుంచి ఇంకో యాక్టివిటీకి కాల్ చేయాలి, ఒక యాక్టివిటీ నుంచి ఇంకో యాక్టివిటీని ఇన్వోక్ చేయాలంటే మనం ఏదర్ కాల్ యూజ్ చేయొచ్చు, బ్రాంచ్ యూజ్ చేయొచ్చు, క్యూ కూడా యూజ్ చేయొచ్చు. ఈ మూడిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లో వచ్చిన వాటి గురించి ఏమని చెప్పాను? ఇవేంటి?
వీటిని ఏమంటారు? మెథడ్స్ అంటారు. వీటిని ఏమంటారు? మెథడ్స్ అంటారు. మీరు ఈ మెథడ్ నేమ్స్ చూడండి. ఈ మెథడ్ నేమ్స్ లో ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో స్టార్ట్ అయింది. యాక్టివిటీ క్లియర్ స్టేటస్ నుంచి మెథడ్స్ అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటాయి. ఏబిసి, బి మిస్ అయింది, సి, ఆ తర్వాత డి ఉంటే డిఈ, ఇట్లా డబ్ల్యూ వరకు ఉంటాయి అన్నమాట. మెథడ్స్ అంటే ఉన్న మెథడ్స్ అన్ని ఈ లిస్ట్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఆర్డర్ అయి ఉన్నాయి. కానీ కాల్, బ్రాంచ్, కలెక్ట్, జావా, క్యూ ఈ 5 మాత్రం ఆర్డర్ నుంచి బయటకు వచ్చింది, టాప్ లెవెల్లో పెట్టి ఉంచాడు. అలా ఎందుకు పెట్టారంటే ఈ 5 మెథడ్స్ కాదు. ఈ 5 ఏంటి? మెథడ్స్ కాదు. ఈ 5 ఏమంటామంటే మనం ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఏమంటాము? ఇన్స్ట్రక్షన్స్ అంటాం. దీస్ 5 ఆర్ ఇన్స్ట్రక్షన్స్. ఇదేం చెప్పిద్దంటే ఈ యాక్టివిటీకి చెప్పిద్ది ఏమని? ఇంకో యాక్టివిటీని ఇన్వోక్ చేయాలి. కాల్, బ్రాంచ్, క్యూ ఈ మూడిటి పర్పస్ సేమ్, ఇంకో యాక్టివిటీని ఇన్వోక్ చేయడానికి. సో మూడిటికి డిఫరెన్సెస్ నేను చెప్తాను. కలెక్ట్ జావా అనే డిఫరెంట్ పర్పస్ మనకు అసలు అవసరం లేదు. జావా అనే జావా కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి, కలెక్ట్ అనేది డిఫరెంట్ రూల్స్ ని కాల్ చేయడానికి. సో కాల్కి వచ్చా. కాల్ తర్వాత మీరు యాక్టివిటీని కాల్ చేయాలంటే కాల్ అనే ఇన్స్ట్రక్షన్ సెలెక్ట్ చేసుకొని స్పేస్ ఇచ్చి డౌన్ యారో క్లిక్ చేస్తే మీకు వేరే యాక్టివిటీస్ ఇక్కడ కనబడతాయి. కాల్ తర్వాత స్పేస్ ఇచ్చి డౌన్ యారో క్లిక్ చేయాలి. కాల్ స్పేస్ చైల్డ్ యాక్టివిటీ కాల్ చేసుకుంటున్నా నేను. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ యాడ్ చేస్తున్నా, ఏదో ప్రాపర్టీ సెట్ యాడ్. నాకు మల్టిపుల్ స్టెప్స్ కావాలి ఇక్కడ, అందుకని మల్టిపుల్ స్టెప్స్ ఏయో స్టెప్స్ అయినా యాడ్ చేసేస్తాను. ఏదో ఒక ప్రాపర్టీ తీసుకోండి. ఈ పేరెంట్ పేరు ఒకటి ఇంకో ప్రాపర్టీ సెట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను. జస్ట్ ఎక్కువ స్టెప్స్ ఉండడం కోసం ఇలా చేస్తున్నాను. లేకపోతే రెండు కలిపి ఒకటే ప్రాపర్టీ సెట్ లో కూడా చేయొచ్చు మీరు. మెయిల్ ఓకే, ఇలా ఇచ్చా. ఇప్పుడు పేరెంట్ యాక్టివిటీ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ఏమైంది? ఇంకో స్టెప్ ఆటోమేటిక్. ఆ పేరెంట్ యాక్టివిటీ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 4 స్టెప్స్. చైల్డ్ యాక్టివిటీలో 3 స్టెప్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు పేరెంట్ యాక్టివిటీని కనుక ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఎగ్జిక్యూషన్ ఎక్కడ బిగిన్ అయింది? స్టెప్ 1 దగ్గర బిగిన్ అయింది. ఎగ్జిక్యూషన్ స్టెప్ 1 దగ్గర బిగిన్ అయ్యి ప్రొసీడ్ అయింది. స్టెప్ 1 నుంచి స్టెప్ 2కి వెళ్ళింది. స్టెప్ 2కి వెళ్ళినప్పుడు ఏమైందంటే చైల్డ్ యాక్టివిటీ అనేది కాల్ అయింది. అంటే ఎగ్జిక్యూషన్ అనేది పేరెంట్ యాక్టివిటీ నుంచి చైల్డ్ యాక్టివిటీకి వెళ్ళింది. పేరెంట్ నుంచి చైల్డ్కి వెళ్ళి చైల్డ్ బిగిన్ అయింది. అప్పుడు పేరెంట్ ఇంకా ఎక్కడ ఉంది? స్టెప్ 2 దగ్గర ఉంది. చైల్డ్ ని ఇన్వోక్ చేసింది. చైల్డ్ ఎగ్జిక్యూషన్ బిగిన్ అయ్యి 1 2 3 ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవడం కంప్లీట్ అయిన తర్వాత చైల్డ్ కంప్లీట్ అయిపోయింది. చైల్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చింది. ఇక్కడ కంట్రోల్ బ్యాక్ వచ్చి కంట్రోల్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజ్యూమ్ అయ్యి 3 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది అనేది నేను చూడాలి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ నేను చూసుకోవాలి.